వేద సాహిత్యం. వేదం అనే పదం విద్ అనే సంస్కృత పదం నుండి ఏర్పడింది. విద్ అనగా జ్ఞానమని అర్థం. వేదాల బిరుదులు అపరుశ్రేయ, నిత్య. ఋగ్వేదము ఇది క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 1000 కాలంలోని సంస్కృతిని తెలియజేస్తోంది. వైదిక విద్వాంసుడు వింటర్నిట్స్ క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలో ఋగ్వేద రచన ప్రారంభమైందన్నాడు. ఇది దశరాజు ఘన యుద్ధం గురించి పేర్కొంది. ఋగ్వేదంను ఆంగ్లంలోకి అనువదించింది మార్క్స్ ముల్లర్. సాహిత్య కాలంలో రచించబడిన తొలి గ్రంథము ఋగ్వేదము. ఋగ్వేదంలో 1028 శ్లోకాలున్నాయి. వీటిని 10 మండలాలుగా విభజించారు. ఋగ్వేదంలో ఎక్కువసార్లు వాడిన పదాలు ఓం 1028, అశ్వ 315, జన 275, విస్ 171 సార్లు. ఒక్కసారి పలికినవి గంగా, సముద్ర, కుల్ప, శూద్ర, వైశ్య, రాజ్య. ఇంద్రుణ్ణి వర్ణిస్తూ 250 శ్లోకాలు, అగ్నిదేవుణ్ణి స్తోత్రిస్తుండే శ్లోకాలు 200. ఋగ్వేదంలో 3వ మండలంలో సావిత్రిని కీర్తిస్తున్న గాయత్రి మంత్రం ఉంది. ఋగ్వేదంలో పవిత్ర నది సరస్వతీ నది. ప్రధాన దేవత ఇంద్రుడు. 10వ మండలంలోని పురుష సూక్తంలో చాతుర్వర్ణ వ్యవస్థ తొలి ప్రస్తావన. విశ్వజననం గురించి ఉంది. ప్రస్తావించబడ్డ నదులు గోమతి, సింధు, సుతుద్రి, పరుషుని, వితస్త, అసక్ని, విపాస్, యమున. పర్వత శిఖరాలు సిలమన్, అర్జిక, ముజావంత్. యజుర్వేదం యజ్ఞయాగాది క్రతువులు, కర్మకాండలకు సంబంధించిన గ్రంథం. ఇందులోనే రాజసూయ, వాజపేయ యాగాల తొలి ప్రస్తావన ఉంది. సామవేదము సామానగా సంగీతం. ఇది భారతీయ సంగీతానికి మూలంగా భావించే ప్రధాన గ్రంథం. ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం జండ్ అవస్థ. చరిత్రకారులకు ఉపయోగం లేని వేదం సామవేదం. సామవేదంలోని ద్రుపద రాగం ఉంది. అథర్వణ వేదము ఇది ఆర్యేతరుల గ్రంథం. ఇందులో రోగాలను, దుష్టశక్తులను పారద్రోలడానికి అవసరమైన మంత్రాలున్నాయి. ఈ వేదము తొలిసారిగా గోత్రం, సతీ సహగమనం గురించి ప్రస్తావించింది. బ్రాహ్మణాలు ఇవి పద్య రూపంలో ఉన్న వేదాలను గద్య రూపంలో విశ్లేషిస్తాయి. ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. కౌశాటికి బ్రాహ్మణము ఋగ్వేదానికి అనుబంధం. తాండ్య మహాబ్రాహ్మణము, జైమీనియా బ్రాహ్మణము సామవేదానికి అనుబంధం. తైత్తిరీయ బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణము యజుర్వేదానికి అనుబంధం. గోపద బ్రాహ్మణము అథర్వణ వేదానికి అనుబంధం. అరణ్యకాలు వీటిని ఫారెస్ట్ బుక్స్ అని కూడా పిలుస్తారు. అరణ్యములలో ఉన్న మునుల గురించి తెలుపుతుంది. ఉపనిషత్తులు 108 యజ్ఞయాగాలకు కాకుండా భక్తి, జ్ఞానానికి ప్రాధాన్యమిచ్చేవి. వీటిని వేదాంతములు అంటారు. ఇవి భారతీయ తత్వశాస్త్రానికి మూలాధారాలు. ఉపనిషత్ అంటే గురువు వద్ద కూర్చుని నేర్చుకోవడం. ఆత్మ, పరమాత్మ, జన్మ, పునర్జన్మ, మోక్షం, భక్తి వంటివి ఉపనిషత్తులలో చర్చించబడతాయి. వేదాంగాలు శిక్ష, ఉచ్చారణకు సంబంధించినవి. నిరుక్తం పదాల ఉత్పత్తికి సంబంధించినది. జ్యోతిష్యం నక్షత్రరాశుల స్థితిగతుల ప్రభావం. వ్యాకరణం క్రమపద్ధతిలో భాషాధ్యయనం. ఛందస్సు వేదమంత్ర రూప వివరణ. కల్ప యజ్ఞయాగాలు, గృహస్థు విధుల గురించి తెలుపును. కల్ప గృహసూత్రం మోక్షం కోసం 16 యజ్ఞయాగాలు చేయాలి. శ్రోత సూత్రం ప్రజల కోసం రాజు చేయాల్సిన యజ్ఞయాగాలు. సుళువ సూత్రం హోమగుండాల నిర్మాణం. గృహసూత్రాలలోని 11వ సూత్రం ఉపనయనము. ఉపనయనము చేసుకున్నవారు ద్విజులు. ఉపనయనమునకు అర్హత లేని శూద్రులు, మహిళలు ఏకజులు. 15వ యజ్ఞం వివాహం. అశ్వమేధయాగం రాచగుర్రం తిరిగిన ప్రాంతమంతా రాజు యొక్క అధికారం అవిచ్ఛిన్నంగా నెలకొల్పబడుట. రాజసూయ యాగం రాజు దైవాంశ సంభూతుడు కావడానికి నిర్వహించే యాగం. వాజపేయ యాగం రాజు సామ్రాట్ కావడానికి నిర్వహించే యాగం. పురాణాలు 18, ఉపవేదాలు 4. ఆయుర్వేదము వైద్యానికి సంబంధించినది. ధనుర్వేదము యుద్ధ విద్యలకు సంబంధించినది. గాంధర్వ వేదము కళలు, సంగీతానికి సంబంధించినది. ఇది సామవేదానికి ఉపవేదం. శిల్పవేదము నిర్మాణ కళకు సంబంధించినది. ఇతిహాసాలు 2. రామాయణము ఇది ఆది కావ్యము. రామాయణమును సంస్కృతంలో వ్రాసినది వాల్మీకి. వాల్మీకి అసలు పేరు రత్నాకర్. ఇందులో మొత్తం 7 కాండాలున్నాయి. మొదటిది బాలకాండం, చివరిది ఉత్తరకాండం. శ్రీరాముడు కోసల రాజ్యాన్ని పాలించే ఇక్ష్వాక క్షత్రియ తెగకు చెందినవాడు. మహాభారతం మహాభారతమును సంస్కృతంలో రాసిన కవి వ్యాసుడు. మహాభారతం అసలు పేరు జయ సంహిత. మహాభారతంలో పర్వములు 18. దీనిని తెలుగులో కవిత్రయం అనబడే నన్నయ్య ఆది పర్వం, భారతం మొదలుకొని అరణ్య పర్వం,
తిక్కన అరణ్య పర్వం నుండి విరాట పర్వం వరకు ఎర్రన అరణ్య పర్వం, శేషం, హరివంశం రాశారు. మలివేద కాలంలో వివాహ పద్ధతులు 8 రకాలు. ఆమోదితాలు 4. బ్రహ్మ వివాహం, పెద్దలు కుదిర్చిన పెళ్లి, విజ్ఞానవంతుడు, సచ్చీలుడు అయిన వ్యక్తికి కన్యాదానం చేయడం. దైవ వివాహము, పురోహితుడైన వరునికి కన్యాదానం చేయడం. హర్ష వివాహము, వివాహానికి ముందు కాబోయే మామగారికి ఒక ఆవును, ఎద్దును బహుకరించి కన్యను స్వీకరించడం. ప్రజాపత్య వివాహము, ఆర్థిక లావాదేవీలు లేకుండా కాబోయే అల్లుడిని సత్కరించి వధూవరులిద్దరినీ ధర్మస్థాపనకు పూనుకోమని చెప్పడం. అనామోదితాలు 4. గాంధర్వ వివాహం, వివాహానికి ముందు పరస్పరం ప్రేమించుకునే విధానం. అసుర వివాహం, పెళ్లి కూతురుని కొనడం ద్వారా వివాహం ఆడడం. రాక్షస వివాహం, అమ్మాయి ఇష్టం లేకుండా ఆమెను ఆమె తల్లిదండ్రుల నుంచి దొంగిలించి పెళ్లి చేసుకోవడం. పైశాచిక వివాహం, నిద్రిస్తున్న కన్యనుగాని, మానసికంగా సాధారణ స్థితిలో లేని కన్యనుగాని బలవంతంగా వివాహం చేసుకోవడం. కులాంతర వివాహాలు 2 రకాలు. అనులోమ వివాహం, పై కులంలో ఉన్న యువకుడు క్రింది కులంలోని యువతిని పెళ్లి చేసుకోవడం. ప్రతిలోమ వివాహం, క్రింది కులంలో యువకుడు పై కులంలోని యువతిని పెళ్లి చేసుకోవడం.